మీకు సాయం చేయడానికి అవకాశం దొరికింది. మాకు ఆనందంగా ఉంది. చెప్పండి అమ్మా, మేము మీకు ఏం చెయ్యాలి? నాకు సింహ స్వప్నంగా ఉంటున్నటువంటి ఒక పాముని పట్టుకోవాలి. ఏంటి స్వామి, ఏదైనా పావును పట్టుకోవాలా? అది సాధారణమైన పాము కాదు, శక్తి నాగు. పామంటే అది సాధారణమైన పాము కాదు, నీలకంఠ ఋషి పత్ని నంజుమాదేవి యొక్క అంశం. లోకంలో ఉన్న నాగవంశానికి మకుటంగా ఉన్న శక్తి నాగు. మీరు నందిని గురించి చెప్తున్నారా? ఆ నందినిని ఇంతకు ముందే పట్టిమ్మని వీరభద్రం స్వామి మా దగ్గరికి వచ్చారు. మేము పట్టిద్దామనే ప్రయత్నించాం. కానీ అదే సమయానికి ఎవరో తేనె తుట్టును కదిలించటంతో నందినిని మేము పట్టుకోలేకపోయాం. ఇప్పుడు నందినిని పట్టుకునే తీరాలి. ఆ నందినిని ఆ రోజున పట్టుకోలేకపోవటం మాకు అగౌరవంగానే ఉంది. మేము నందిని మీద కోపంగానే ఉన్నాం. ఇప్పుడు ఆ నందిని పాము ఎక్కడుందో చెప్పండి, పట్టుకొస్తాం. గంగవరంలో ఉన్న ఒక బంగ్లాలో ఉన్నది. మీరిప్పుడు ఆ బంగ్లాకు వస్తే ఆ నందినిని పట్టుకోవచ్చు. మీరు చెప్పే నందిని అమ్మవారి అనుగ్రహం ఉన్న పావా? అవును, నందినికి నాగమ్మ అనే చెంగాళమ్మ అనుగ్రహం ఉంది. కానీ నాగమ్మ ప్రస్తుతం శక్తివంతురాలు కాదు. మీరు దాని గురించి భయపడిన అవసరం లేదు. అమ్మవారికి శక్తి లేదని చెప్పటం, సూర్యుడు చంద్రుడు ఆకాశంలో లేరని చెప్పటం ఒకటే. సముద్రంలో నీళ్లు కూడా పెరుగుతాయి, తగ్గుతాయి. కానీ అమ్మవారి శక్తి ఎప్పటికీ తగ్గదు. ఈ ప్రపంచమే అమ్మవారి అరచేతిలోనే ఉంది. భూమి మీద జరిగే ప్రతి కార్యం అమ్మవారి లీలలే. కొన్నిసార్లు అమ్మవారు విజృంభిస్తారు, కొన్నిసార్లు ఇతరులను విజృంభింపచేసి చూస్తారు. అమ్మవారు మెదలకుండా ఉన్నారని శక్తి లేదని అర్థం కాదు, ఓర్పుగా ఉందని అర్థం. అది అర్థం చేసుకోండి. ప్రకృతిలో ప్రకృతిగా కలిసిన ఆదివాసిగా చెప్తున్నా, దయచేసి ఇక ఏ అమ్మవారికి శక్తి లేదని చెప్పకండి. మీ స్థితి వేరు, నా స్థితి వేరు. నీ ఉపదేశాలు వినడానికి రాలేదు. నాకు నువ్వు నందినిని పట్టివ్వాలి. అది వీలు పడదు. నందిని అపూర్వమైన నాగు అని మీ అన్నయ్య వీరభద్రం చెప్పగా నేను విన్నాను. కానీ అది మింగిన పుంజుని ప్రాణాలతో బయటికి వదిలేంతగా దైవశక్తి గల పావని నేను నా కల్లారా చూశాను. నగరంలో ఉండే మీరు ఎలాగైనా ఉండొచ్చు, కానీ అడవిలో ఉండే మేము సత్యానికి కట్టుబడే బతికి తీరాలి. మమ్మల్ని కాపాడే దేవతని మేము కాపాడుతామే గాని శత్రువుగా మారటం జరగదు. మీరు సత్యానికి విలువ ఇవ్వచ్చు, కానీ నందిని సత్యానికి విలువ ఇవ్వలేదు. మీరందరూ స్వామి స్వామి అని ఎక్కువగా గౌరవించేవారే మా అన్నయ్య. ఆయన్ని నందిని ఏం చేసిందో తెలుసా? మా అన్నయ్య చెప్పులేసుకోవడానికి కూడా తలవంచని వ్యక్తి, కానీ ప్రాణాల మీదున్న తీపితో నందిని కాళ్ల మీద పడ్డారు. కానీ నందిని క్షమించలేదు. చేసే వృత్తే దైవమని మాంత్రికాన్నే దైవంగా భావించిన మా అన్నయ్య తన స్థితి నుండి కిందకు దిగి నాగమ్మకి జీవితాంతం పూజారిగా ఉంటానని అర్థించారు. కానీ నందిని మనసు అప్పటికీ కరగలేదు. నందిని మా అన్నయ్యని చంపటంతో ఆగలేదు. ఇప్పుడు మాకు తోడుగా ఉన్న విశ్వాన్ని కూడా కాల్చి చంపింది.